ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జాతీయ అధ్యక్షుడిని బీజేపీ పార్టీ అయితే మారుస్తుంది. బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత 3 సంవత్సరాలకి మళ్ళీ కొత్త వ్యక్తిని నియమిస్తారు. అది కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వాళ్ళ సంస్థాగత ఎన్నికల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా సహాయం చేస్తుంది. ఇది లోపాయికారంగా జరిగిన పారదర్శకత్వంగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు జేపీ నడ్డా గారు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొనసాగడానికి కారణం ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరగడమే. ఆయన 2020లో జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షులుగా. అయితే ఈయన ఈ సంవత్సరం ఎన్నికలు ఉండడం వల్ల ఆయన్ని మార్చడం కుదరలేదు. దాంతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కల్లా ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకుడినైతే ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే కేంద్ర మంత్రిలో ఒకరిని ఎన్నుకుంటారా? లేకపోతే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా? అనేది ఫిబ్రవరి చివరికల్లా తెలుస్తుందని నాయకులు చెప్పడం జరుగుతుంది. బీజేపీ నాయకత్వం. అయితే దీనికి ఆర్ఎస్ఎస్ కూడా కొంచెం సహాయం చేస్తుంది. ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అనే దాని మీద.